హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియో. సో ఈ రోజైతే నేను ఒక మంచి డ్యూయీ మేకప్ లుక్ చూపిస్తున్నాను. ఈ మేకప్ లుక్ ఏంటి అంటే బాగా డ్రై స్కిన్ ఉంది అనేలాంటి వాళ్ళ కోసం చూపిస్తున్నాను అనమాట. అండ్ ఈ మేకప్ లుక్లో యూస్ చేసే టిప్స్ అండ్ ట్రిక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నా పర్సనల్గా నేను యూస్ చేసి నాకు మంచిగా వర్కౌట్ అయ్యింది అన్నలాంటివి మాత్రమే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. Let's get into it. So this is how my skin looks like without any product. సో బాగా డ్రైగా ఉంది స్కిన్. సో ఇప్పుడైతే నేను ఒక థిక్ మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటాను. సో ఇప్పుడు నేను యూస్ చేస్తున్న ఈ క్రీమ్ వచ్చి నాకు డర్మటాలజిస్ట్ సజెస్ట్ చేశారు, స్కిన్ బ్యారియర్ రీస్టోరింగ్ క్రీమ్. ఈ క్రీమ్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది, చాలా థిక్ మాయిశ్చరైజర్ ఇది. సో ఇది నేను యూజువల్గా అయితే నైట్స్ అప్లై చేసుకుంటాను నా స్కిన్కి. ఒకవేళ స్కిన్ బాగా డ్రై ఉంది అనేటప్పుడు నేను బిఫోర్ మేకప్ అయితే యూస్ చేస్తాను ఈ క్రీమ్. ఒకవేళ మీది ఆయిలీ స్కిన్ అయితే మీరు లైట్ మాయిశ్చరైజర్ అప్లై చేసుకోండి. సో యూజువల్గా మనం మేకప్కి ముందు స్కిన్ ప్రెప్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనం స్కిన్ ప్రెప్ ఎలా చేస్తున్నాం అనే దాన్ని బట్టి మన మేకప్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో నేనైతే మంచిగా అప్లై చేసేసుకున్నాను. అండ్ లిప్ బామ్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనం లిప్ బామ్ అప్లై చేసుకున్నాక మళ్ళీ మనం లిప్స్టిక్ అప్లై చేసుకునే టైంకి మన లిప్స్ ఒకవేళ డ్రైగా ఉన్నా కానీ సాఫ్ట్ అయిపోతాయి. సో లిప్ బామ్ కూడా చాలా ఇంపార్టెంట్, డోంట్ ఫర్గెట్. సో నా స్కిన్ ప్రెప్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే నేను కన్సీలర్ అప్లై చేసుకుంటున్నాను. సో మీ దగ్గర ఏ కన్సీలర్ ఉంటే ఆ కన్సీలర్ అప్లై చేసుకోండి. నేనైతే యూస్ చేసే కన్సీలర్ ఏంటి అంటే నా స్కిన్ టోన్ నుంచి ఒక టోన్ డార్క్ షేడ్ అప్లై చేసుకుంటున్నాను ఆన్ మై పిగ్మెంటెడ్ ఏరియాస్, లైక్ అండర్ ఐ దగ్గర కానీ, లేదు అంటే ఎక్కడైనా కొంచెం పిగ్మెంటేషన్ ఉంది అంటే ఆ ఏరియాస్లో అప్లై చేసేసుకోవాలి. సో నేను నీట్గా అప్లై చేసుకుంటున్నాను. సో మనం ఇలా కన్సీలర్ అప్లై చేసుకోవడం వల్ల ఏంటి అంటే మనం ఎంత లైట్ బేస్ అప్లై చేసుకున్నా కానీ మనకి స్కిన్ అంతా చాలా ఈవెన్గా న్యాచురల్ లుక్ వస్తుంది. సో కన్సీలర్ అయితే అప్లై చేసేసుకున్నాను. దీన్ని నేను వెంటనే బ్లెండ్ చేసుకుంటే స్కిన్ పైన చాలా రన్నీగా ఉండి చాలా ఈజీగా డిసపియర్ అయిపోతుంది. సో అందుకని నేను దాన్ని కాసేపు అలా ఉంచేస్తున్నాను కొంచెం డ్రై అవనివ్వడానికి. ఇప్పుడైతే నేను ఐబ్రోస్ ఫిల్ చేసేసుకుంటున్నాను. లైక్ నేను డైలీ యూస్ చేసే ప్రోడక్ట్తోనే అప్లై చేసుకుంటున్నాను. ఒకవేళ మీకు ప్రోడక్ట్ డీటెయిల్స్ అవి ఏమైనా కావాలనంటే నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా సేమ్ ప్రోడక్ట్స్తోనే మేకప్ చేసుకుంటున్నాను. సో మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూసినా కానీ మీకు ఈజీగా తెలుస్తుంది. అండ్ నేను డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను నేను యూస్ చేసే ప్రతి ప్రోడక్ట్. నౌ ఐఎమ్ గోయింగ్ టు బ్లెండ్ మై కన్సీలర్ విత్ మై ఫింగర్. సో మనం కన్సీలర్ని ఎప్పుడైనా బ్లెండ్ చేసుకునేటప్పుడు అస్సలు డ్రాగ్ చేయొద్దు. చాలా జెంటిల్గా డ్యాబ్ చేసుకుంటూ మనం కన్సీలర్ని బ్లెండ్ చేసుకోవాలి. అండ్ మనం కన్సీలర్ ఏదైతే అప్లై చేసుకున్నామో అండర్ ఐ ఏరియాస్లో మరి ఐకి చాలా క్లోజ్గా కూడా ఉండకూడదు. అండ్ వీలైనంత వరకు చాలా తక్కువ ప్రోడక్ట్ అప్లై చేయడానికి ట్రై చేయండి. లేదు అని అంటే ప్రోడక్ట్ ఎక్కువ అవడం వల్ల ఏంటి అంటే చాలా కేకీగా, చాలా ప్యాచీగా కనిపిస్తుంది, అంత న్యాచురల్గా ఉండదు లుక్. అండ్ బ్లెండింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. మనం ఎంత నీట్గా బ్లెండ్ చేసుకుంటే మన మేకప్ అనేది అంత ఫ్లాలెస్ కనిపిస్తుంది, అంత న్యాచురల్గా ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడైతే నేను ఫౌండేషన్ అప్లై చేసుకుంటున్నాను. జస్ట్ 2 పంప్సే తీసుకుంటున్నాను. అండ్ ఈరోజు నా మేకప్ ఎలా ఉండాలి అనుకుంటున్నానంటే చాలా లైట్ బేస్ అప్లై చేసుకోవాలి అనుకుంటున్నాను. సో అందుకని నేను చాలా తక్కువ ఫౌండేషన్ తీసుకున్నాను. అండ్ ఇందులో నేను మాయిశ్చరైజర్ మిక్స్ చేసుకుంటున్నాను, ఇమోలిన్ మాయిశ్చరైజర్ మిక్స్ చేసుకుంటున్నాను. సో దీనివల్ల ఏమవుతుంది అని అంటే ఇది కొంచెం టింటెడ్ మాయిశ్చరైజర్ లాగా అయిపోతుంది. సో ఇప్పుడు నేను స్కిన్ పైన అప్లై చేసుకున్నాక మీకు అర్థమవుతుంది ఎంత లైట్ వెయిట్ అయిపోతుందో అనేది. అండ్ ఈ ట్రిక్ ఫాలో చేస్తూ డ్రై స్కిన్ వాళ్ళు మేకప్ చేసుకుంటే అసలు చాలా బాగుంటుంది, చాలా డ్యూయీగా ఉంటుంది లుక్ కూడా. యాజ్ యూ కెన్ సీ చాలా లైట్ వెయిట్ ఉంటుంది స్కిన్ పైన.
నవ్ ఐఎమ్ బ్లెండింగ్ విత్ మై బ్యూటీ బ్లెండర్. సో యూజువల్గా మనకి న్యాచురల్ లుక్ కావాలి, చాలా లైట్ మేకప్ కావాలి అనుకునేటప్పుడు మనం బ్యూటీ బ్లెండర్స్ యూస్ చేస్తూ చేసుకోవడం వల్ల చాలా న్యాచురల్గా ఉంటుంది మన మేకప్ లుక్ అనేది. లేదు కొంచెం హెవీ సైడ్ వెళ్ళాలి అని అనుకునేటప్పుడు యూ కెన్ యూస్ బ్రషెస్ యాజ్ యువర్ చాయిస్. మనం ఏ మేకప్ చేసుకున్నా కానీ బ్లెండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎంత బాగా బ్లెండ్ చేసుకుంటే మన మేకప్ అనేది అంత ఫ్లాలెస్గా అనిపిస్తుంది. సో ఇప్పుడైతే నేను కొంచెం లైట్ ఫౌండేషన్ తీసుకున్నాను. నా స్కిన్ టోన్ నుంచి కొంచెం లైట్ షేడ్ తీసుకొని నేను నా అండర్ ఐస్ దగ్గర కొంచెం హైలైటెడ్ ఏరియాస్లో నేను అప్లై చేసుకుంటున్నాను. లైక్ అండర్ ఐస్ దగ్గర, నా చిన్ ఏరియాలో, నోస్ దగ్గర నేను అప్లై చేసుకొని బ్లెండ్ చేసుకుంటున్నాను. అండ్ నేనైతే కొంచెం హైలైట్ చేయాలి అని చెప్పి నేను అప్లై చేసుకుంటున్నాను. ఒకవేళ మీకు వద్దు అని అనుకుంటే మీరు స్కిప్ చేసేయండి ఈ స్టెప్ని. డెఫినెట్గా చేసుకోవాలి అనేది అయితే ఏం లేదు. నెక్స్ట్ కాంపాక్ట్ పౌడర్ అప్లై చేసుకుంటున్నాను అరౌండ్ మై ఐ ఏరియా. సో మనకి ఏ స్కిన్ టైప్ అయినా కానీ ఐ ఏరియా దగ్గర చాలా ఈజీగా ప్యాచీగా అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకనే మనకి పౌడర్తో లాక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇలా చేయడం వల్ల మనకి ప్రోడక్ట్ అనేది లాక్ అయిపోతుంది అండ్ ఐ షాడో కూడా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడైతే నేను మ్యాక్ ఐ షాడో ప్యాలెట్ తీసుకొని ఒక లైట్ బ్రౌన్ ఐ షాడోతో నేను క్రీజ్ లైన్ పైన అప్లై చేసుకుంటున్నాను. అండ్ సేమ్ ఐ షాడో ప్యాలెట్ నుంచి నేను గోల్డెన్ ఐ షాడో తీసుకొని నా ఐలిడ్ పైన అప్లై చేసుకుంటున్నాను విత్ మై ఫింగర్. యూజువల్గా మనకి షిమ్మరీ ఐ షాడోస్ ఫింగర్స్తో అయితే ఇంకా ఈవెన్గా స్ప్రెడ్ అవుతాయి, బట్ యాజ్ యువర్ విష్. సో నీట్గా అప్లై చేసుకున్నాక నేను మళ్ళీ బ్రౌన్ కలర్ ఐ షాడోతో క్రీజ్ పైన అప్లై చేసుకుంటున్నాను. సో దీనివల్ల ఏంటి అంటే ఇప్పుడు అంటే ఏమైనా స్ప్రెడ్ అయినా కానీ మొత్తం రిమూవ్ అయ్యి ఈవెన్గా ఉంటుంది ఐ షాడో అంతా. ఇప్పుడైతే రీకోడ్ పాట్ ఐలైనర్ అప్లై చేసుకుంటున్నాను విత్ ఐలైనర్ బ్రష్. సో మీరు ఈ ప్లేస్లో మీ దగ్గర ఏ ఐలైనర్ అవైలబుల్గా ఉంటే ఆ ఐలైనర్ అప్లై చేసుకోవచ్చు. నేను లైట్గా వింగ్ ఇస్తూ అప్లై చేసుకుంటున్నాను అంతే, మరి హెవీగా అప్లై చేసుకోవట్లేదు. అండ్ నేను వాటర్ లైన్ పైన కూడా అప్లై చేసుకుంటున్నాను సేమ్ లైనరే. ఇప్పుడైతే నేను ఒక ఫ్లాట్ బ్రష్ తీసుకొని నేను వాటర్ లైన్ కింద లైట్గా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. సో దీనివల్ల ఏంటి అంటే మనకి ఎక్సెస్ ప్రోడక్ట్ అంతా రిమూవ్ అయిపోయి అంత త్వరగా స్మజ్ అవ్వకుండా ఉంటుంది. మీకు ఒకవేళ కావాలి అని అంటే ఎనీ డార్క్ ఐ షాడోతో కూడా మీరు అప్లై చేసుకోవచ్చు, ఇది ఆప్షనల్. ఇప్పుడైతే నేను కాంటూర్ అప్లై చేసుకుంటున్నాను అండర్ మై చీక్ బోన్. అండ్ మీకు కాంటూర్ అప్లై చేసుకోవడం ఇష్టం లేదు అని అనుకుంటే మీరు స్కిప్ చేసేయండి, బట్ నాకు ఎస్పెషలీ కాంటూర్ అనేది నాకు చాలా ఇష్టం అన్నమాట. అండ్ నేను నోస్ దగ్గర కూడా అప్లై చేసుకుంటున్నాను విత్ స్మాల్ రౌండ్ బ్రష్. సో మీ నోస్ ఎట్లాంటి షేప్లో ఉందో దానికి అకార్డింగ్గా మీరు నోస్ కట్ అనేది చేసుకోవాలి. నెక్స్ట్ నేను ఫేసెస్ కెనడా మినీ లిక్విడ్ లిప్స్టిక్తో బ్లష్ అప్లై చేసుకుంటున్నాను. యాక్చువల్గా నాకు ఈ లుక్ కొంచెం డ్యూయిగా కావాలి అండ్ న్యాచురల్గా కూడా కావాలి, హెవీగా వద్దు. సో అందుకని నేను చాలా కొంచెం లిక్విడ్ లిప్స్టిక్ తీసుకొని నేను దీనిలో కూడా నేను మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటున్నాను. సో కన్సిస్టెన్సీ ఇంకా చాలా థిన్గా అండ్ కలర్ కూడా చాలా థిన్గా ఉంటుంది అండ్ ఎక్కువగా కనపడదు అండ్ డ్యూయిగా కూడా కనిపిస్తుంది. దీన్ని నేను నీట్గా మిక్స్ చేసుకొని అప్లై చేసుకుంటున్నాను ఆన్ మై చీక్ ఏరియా. సో మనకి చాలా డ్యూయిగా చాలా న్యాచురల్ లుక్ ఇస్తుంది
ఇలా చేయడం వల్ల అండ్ మనకి ప్యాచీగా కూడా ఉండదు, చాలా గ్లాసీగా కనిపిస్తుంది. సో మీరు ఒకవేళ ట్రై చేస్తే నాకు డెఫినెట్గా కమెంట్ చేయండి. అండ్ ఇప్పుడైతే నేను హైలైటర్ అప్లై చేసుకుంటున్నాను సేమ్ ప్యాలెట్ నుంచి. యాజ్ యూ కెన్ సీ మేకప్ ఎంత న్యాచురల్గా వచ్చిందో. అండ్ ఇప్పుడైతే నేను స్విస్ బ్యూటీ నుంచి లిప్ లైనర్ అప్లై చేసుకుంటున్నాను ఆన్ మై లిప్స్. ఫస్ట్ అయితే నేను లైన్ చేసుకుంటున్నాను అండ్ లైనర్ కూడా చాలా థిక్గా అప్లై చేసుకుంటున్నాను. కొంచెం ఆమ్బ్రే లుక్ లాగా కొంచెం థిక్గా అప్లై చేసుకొని ఫస్ట్ అయితే నేను ఫింగర్స్తోనే బ్లెండ్ చేసేసుకుంటాను. ఇప్పుడు నేనైతే మెబిలిన్ ఇంక్ మ్యాట్ లిక్విడ్ లిప్స్టిక్ అప్లై చేసుకుంటున్నాను. చాలా లైట్గానే అప్లై చేసుకుంటున్నాను. ఎందుకు అని అంటే ఈ లిక్విడ్ లిప్స్టిక్ ఏంటంటే చాలా లాంగ్ స్టే ఉంటుంది. అండ్ మనం దీన్ని వన్స్ పెట్టుకున్నాక రిమూవ్ చేయాలి అని అంటే డెఫినెట్గా మేకప్ రిమూవర్ ఉండాల్సిందే, అంత లాంగ్ స్టే ఉంటుంది. సో నేను లైట్గా అప్లై చేసుకొని మళ్ళీ నేను ఫింగర్స్తోనే నేను బ్లెండ్ చేసుకుంటున్నాను. అండ్ నేను రీకోడ్ గ్లాసీ సెట్టింగ్ స్ప్రే చేసుకుంటున్నాను ఫేస్ అంతా. ఒకవేళ మీది ఆయిలీ స్కిన్ అయితే మీరు మ్యాటిఫైయింగ్ సెట్టింగ్ స్ప్రే చేసుకోండి. అండ్ తర్వాత నేను సేమ్ సెట్టింగ్ స్ప్రేని బ్యూటీ బ్లెండర్ పైన స్ప్రే చేసుకొని ఫేస్ అంతా ఒకసారి ప్రెస్ చేసుకుంటూ బ్లెండ్ చేసుకుంటున్నాను, లైట్గా ప్రెస్ చేసుకుంటున్నాను. సో దీనివల్ల ఏంటంటే మనం అప్లై చేసుకునే బేస్ అంతా లాక్ అవుతుంది, ప్లస్ కొంచెం గ్లాసీగా డ్యూయీ లుక్ ఇస్తుంది. సేమ్ స్టెప్ని మీరు బిఫోర్ ఫౌండేషన్ కూడా చేసిన తర్వాత లైక్ సెట్టింగ్ స్ప్రేతో ఒకసారి స్ప్రే చేసుకున్న తర్వాత మేకప్ స్టార్ట్ చేసుకోవచ్చు. సో అలా అయినా కానీ మనకి కొంచెం గ్లాసీ లుక్ ఇస్తుంది అండ్ ఇలా కూడా చాలా బాగుంటుంది లుక్. నేను ఫైనల్గా మస్కారా అప్లై చేసుకుంటున్నాను. ఈ మస్కారా వచ్చి రీకోడ్ మస్కారా. యాక్చువల్గా ఇది లాస్ట్ స్టెప్ ఎందుకు పెట్టాను అని అంటే సెట్టింగ్ స్ప్రే తర్వాత ఇది కొంచెం డిస్టర్బ్ అయ్యి స్ప్రెడ్ అవుతుంది. సో అందుకనే నేను లాస్ట్లో మస్కారా అప్లై చేసుకుంటున్నాను. అండ్ ఇప్పుడైతే నేను బొట్టు కూడా అప్లై చేసుకున్నాను, నా యాక్సెసరీస్ కూడా పెట్టేసుకుంటున్నాను. ఇయర్ రింగ్స్ అండ్ బ్యాంగిల్స్ అన్నీ పెట్టేసుకున్న తర్వాత ఫైనల్గా దిస్ ఈజ్ మై లుక్. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ మీకు ఫర్దర్గా ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా నాకు కమెంట్ చేయండి. ఒకవేళ మీరు కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్పై ప్రెస్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్ని యాక్టివేట్ చేసుకోండి.